నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. బీజేపీ సెంట్రల్ తెలంగాణ మీద టార్గెట్ చేసిందండి. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్క రాష్ట్రాన్ని వాళ్ళ పాలనలోకి తెచ్చుకుంటూ పోతారు. ఢిల్లీలో ఎప్పుడో అధికారం కోల్పోయిన పార్టీని ఢిల్లీలో అధికారం తీసుకొచ్చుకున్నారు. అలాగే ఒక్కొక్కటి ఒరిస్సా కావచ్చు, బీహారు, ఇట్లాంటి పార్టీలు చూసుకుంటూ పోతే బీజేపీ తను అనుకునేది ముందు చేసుకుంటూ పోతుంది. అలాగే ఇప్పుడు తెలంగాణలోకి అధికారంలోకి రావడానికి బీజేపీ ఒక టార్గెట్గా చేసుకునింది. ఎట్లయినా సరే 2028 ఎలక్షన్లకు తెలంగాణలో బీజేపీ పాగా వేయాలా అనేది చూస్తుంది. పాగానా లేదా ప్రతిపక్షమా అనేది కూడా తెలంగాణ మీద ఫోకస్ పెట్టారు బీజేపీ అధిష్టానం పెద్దలు. ఎందుకంటే అన్నీ చూడండి, ఈ మొత్తం ఇంకా బీఆర్ఎస్ పార్టీలో వీళ్ళకు ఒక అవకాశం లభించింది. ఎందుకు? బీఆర్ఎస్ పార్టీలో ఈ కాళేశ్వరం అవినీతి మీద సిబిఐ వేయడం, కవితా గారు బయట వచ్చి కవితా గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, బీఆర్ఎస్ పార్టీలో ఈ తలనొప్పులు ఎక్కువైపోయినాయి. కేసీఆర్ గారికి ఈ సిబిఐ ఎంక్వైరీలు ప్లస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారినాయి. ఎందుకంటే కేసీఆర్ గారు ఎప్పుడు ప్రజల్లోకి రావట్లేదు, కేటీఆర్ గారే ప్రజల్లోకి వస్తున్నారు. కాబట్టి బీఆర్ఎస్లో ఉండే అసమర్థలను కూడా బీజేపీలో చేర్చుకోవడానికి కూడా బీజేపీ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఈ తెలంగాణలో జరిగే బీఆర్ఎస్లో ఉండే అసంతృప్తులందరినీ కూడా బీజేపీలో చేర్చుకోవడానికి కూడా వాళ్ళు పక్కా ప్లాన్ వేస్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఈ వాళ్ళకు జరిగే దాన్ని బీజేపీ వాళ్ళు అనుకూలంగా మార్చుకోవడానికి చూస్తున్నారు. ఎందుకంటే టార్గెట్ తెలంగాణ తాజా పరిమాణాలని అనుకూలంగా మార్చుకునే దిశగా బీజేపీ అధిష్టానం. బీఆర్ఎస్ బలహీనపడితే బీజేపీ బలం పుంజుకుంటుందనే అభిప్రాయము. చూడు, ఇప్పుడు బీఆర్ఎస్లో ఇవన్నీ ఇబ్బందులు, అట్లాంటిలో బీఆర్ఎస్లో ఉండే అసమర్థులను కానీ బీఆర్ఎస్ వాళ్ళను బీజేపీలో చేర్చుకోవడానికి కూడా వ్యూహరచన చేస్తున్నారంట. బీఆర్ఎస్ నేతలను ఆకర్షణకు కూడా వీళ్ళు శ్రీకారం చుట్టినట్టు కూడా తెలుస్తుంది. దీనివల్ల ఏమవుతుంది? ఈ తెలంగాణ టార్గెట్ పెట్టుకున్నారు బీజేపీ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు అనుకుంటే 1 ఇయర్లో తెలంగాణలో బీజేపీ పాగా వేయడానికి కూడా వాళ్ళు ప్రయత్నిస్తారు. ఎందుకంటే చూడండి, ఎంపీ ఎలక్షన్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి 8 ఇస్తే బీజేపీకి 8 ఇచ్చారు, బీఆర్ఎస్కు గుండు సున్నా పెట్టినారు. కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళ పద్ధతి మార్చుకోవట్లేదు. ఇంకా ఇప్పటికి వాళ్ళు చేసింది చెప్పుకోవట్లేదు, కానీ లేని అబద్ధాలు చెప్పుకుంటూ మేము అది చేసినాం ఇది చేసినాం అని చెప్పుకుంటున్నారే తప్ప వాళ్ళు చేసిన తప్పులను సరిదిద్దుకోవట్లేదు. కాబట్టి బీఆర్ఎస్లో ఉండే ఈ అసంతృప్తులందరినీ కూడా బీజేపీ తన పక్కా ప్లాను చేసుకునింది. ఈ టార్గెట్ ఏమిటంటే తెలంగాణ 2028 ఎలక్షన్లో తెలంగాణలో పాగా వేయడానికి బీజేపీ పెద్దలు వ్యూహరచన చేస్తున్నారు. ఎందుకంటే ఢిల్లీ నేతలు ఒక స్టేట్ మీద వేశారు అంటే పక్కా దాన్ని ప్లాన్ చేసుకుంటారు. అట్లాగే కాళేశ్వరం మీద అవినీతి మీద కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐకి అప్పగించడంతో బీఆర్ఎస్ను బలహీనపరిచేందుకు తగిన అవకాశం లభించింది. బీఆర్ఎస్ బలహీనపడితే బీజేపీ పుంజుకునేందుకు పూర్తి అవకాశాలు ఉన్నాయని పార్టీ అగ్రనేతలు యేసిస్తున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలు పూర్తి కాగానే రాష్ట్ర కమిటీని నియమించి తెలంగాణలో రాజకీయ కార్యాచరణను పూర్తిగా ఢిల్లీ కనునెప్పల్లో నిర్వహించాలని యేసిస్తున్నారు. పార్టీ ఎంపీలకు ప్రజాప్రతినిధులకు కీలక బాధ్యతలు అప్పగించడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించాలని పావులు కడుపుతున్నారు. చూడండి, అలాగే ఆపరేషన్ ఆకర్షకు శ్రీకారం చుట్టాలని బీఆర్ఎస్లో ప్రజాబలం ఉన్న నాయకులకు బీజేపీలోకి ఆహ్వానించాలని భావిస్తున్నారు. చూడండి, బీజేపీ వాళ్ళు
బీఆర్ఎస్లో ఉండే బలమైన నాయకులను బీజేపీలోకి తీసుకోవాలని, అలాగే అసంతృప్తులు ఉన్నా కూడా బీజేపీలోకి తీసుకోవాలనేది కూడా సెంట్రల్ నుంచి బీజేపీ వాళ్ళు ప్లాన్. అట్లాగే ఇక్కడ ఉండే ఎంపీలకు ఎమ్మెల్యేలకు పూర్తి బాధ్యత ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న వ్యతిరేక విధానాలపై కూడా ఉద్యమం చేసే విధంగా కూడా ఢిల్లీ పెద్దలు రాష్ట్రం నాయకుల మీద అప్పజెప్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ ఒకరిద్దరు నేతల కన్నునెప్పల్లోనే నడుస్తుందని, ఇతర పార్టీల నుంచి వచ్చిన ముఖ్యమైన నేతలను విస్మరిస్తున్నారని సమాచారం అందిన నేపథ్యంలో అన్ని వర్గాల నేతలకు ప్రాతినిధ్యం కల్పించేలా రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేయాలని ఢిల్లీ నేతలు యోచిస్తున్నారు. చూడండి, ఇంకా చూస్తే తెలంగాణలో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని బీజేపీ ఒక పక్క ప్రయత్నిస్తూ ఉంటే, బీఆర్ఎస్లో జరిగే ఈ రాజకీయ పరిమాణాలను కూడా తన అనుకూలంగా మార్చుకోవడానికి బీజేపీ పెద్దలు యోచిస్తున్నారు. ఢిల్లీ పెద్దలు తెలంగాణ మీద టార్గెట్ పెట్టుకున్నారు. ఎందుకంటే దక్షిణాన తెలంగాణ తమకు ముఖ్యమైన రాష్ట్రమని, అధికారం వచ్చేందుకు ఇక్కడ తమకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని వివరించారు. కాగా కర్ణాటకలో నవంబర్లో బీజేపీకి అనుకూలంగా కీలక పరిమాణాలు జరగవచ్చని తెలుపుతున్నారు. ఎందుకంటే కర్ణాటకలో కూడా కాంగ్రెస్లో కొంతమంది బీజేపీకి సపోర్ట్ చేస్తారని అక్కడ సిద్ధరామయ్య సమరసింహారెడ్డి వాళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరు మధ్య అక్కడ బీజేపీకి అనుకూలము పార్టీలో మారుతారనేది కూడా తెలుస్తుంది. అట్లాగే బీజేపీ పెద్దలు తెలంగాణ మీద చేయడం, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీని 9.5 సంవత్సరం అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీకి ఒకసారి అవకాశం ఇచ్చారు, బీజేపీకి మాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, మేము అవినీతి చేయకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటామనేది వాళ్ళు కూడా బీజేపీ ఎత్తుగడ. కాబట్టి బీజేపీ వాళ్ళకు కూడా ప్రజల్లో కొంత సానుకూలత ఉంది. కాబట్టి బీజేపీ ఇప్పుడు బీఆర్ఎస్లో జరుగుతున్న ఈ పార్టీ ఓడిపోవడం, కేసీఆర్కు కేటీఆర్కు కవితా గారికి హరీష్ రావు గారికి మధ్య పార్టీలు విభేదాలు రావడం, కవితా గారిని సస్పెండ్ చేయడం, కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ చేయడం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభుత్వం పెద్దలు ఉండడం, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకత ప్రజల్లో మూట కట్టుకునింది. అలాగే 2019లో చంద్రబాబు నాయుడు గారి మీద కేసీఆర్ గారు చేసిన కుట్రలు, రేవంత్ రెడ్డి గారి ఓటు నోటు కేసులో ముందు ప్లాన్ ప్రకారం అతన్ని అరెస్ట్ చేయడం, రేవంత్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడం, చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారితో కేసీఆర్ కలిసి చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టడం కూడా ఇప్పుడు ఆ పార్టీకి కష్టకాలాలు వచ్చినాయి. ఒకప్పుడు కేసీఆర్ గారు ఆడిన ఆటే ఇప్పుడు అతని మెడకు చుట్టుకుంటుంది. ఈ పొద్దు కేసీఆర్ గారి పరిస్థితి చూస్తే తన కుటుంబంలోనే తాను వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే కుటుంబంలో చిచ్చు పెట్టుకున్నారో, కేసీఆర్ గారు కూడా కూతురికి కొడుకులకు వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళు చిచ్చు పెట్టుకొని అన్ని ఇబ్బందుల పాలు తెచ్చుకున్నారు. దీనికి ఎవరు కారణం? బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారే కారణము. అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడం, చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టడం, జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడం కూడా ఈ పొద్దు కేసీఆర్ గారికి కష్టకాలం అనేది కూడా మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.